पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्शङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం మరో 2 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం. 305, 306 శ్లోకాలని. ముందుగా 305 శ్లోకాన్ని వినేద్దాం మనం. అహమోత్యంత నివృత్యా తత్కృతనానావికల్పసంహృత్యా ప్రత్యక్తత్వవివేకాదయం అహమస్మీతి విందతే తత్వం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. అహమహ అహంకారము యొక్క అత్యంత నివృత్య మరల జనించని విధముగా పూర్తిగా నశించుట చేత తత్కృత నానావికల్ప సంహృత్య నిమిత్తమైపోయినచో దానివల్ల వచ్చిన కార్యము కూడా తొలగిపోవును అనే న్యాయము చేత ప్రథమ వికారమైన అహంకారం వల్ల జన్మించిన నానా విధములకు కులగోత్ర నామరూప ఆశ్రమాదులకు సంబంధించిన వివిధ కల్పనారూపములకు అభిమానముల యొక్క నాశనమునుచే దానిచే సర్వభ్రాంతులను తొలగుట చెప్పబడింది అంటూ సుదీర్ఘంగా ఇక్కడ మనకి పుల్లెలవారు దాని అర్థాన్ని చెప్పారనమాట. పూర్తిగా ప్రత్యక్ తత్వ వివేకాత్ అంతర్ముఖ ఆత్మతత్వ విచారణ యొక్క అంటే అనాత్మలతో కలిసిపోవని విధముగా వివేచించే ఆత్మను తెలుసుకోవడం వల్ల అయం అహం అస్మి ఆ ఆత్మయే నేను అని తత్వమును విందతే పొందుచున్నాడు అంటే అపరోక్షంగా తెలుసుకోగలుగుతున్నాడు అంటూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ తాత్పర్యం అహంకారం నిశ్శేషంగా తొలగిపోయినందువల్ల అహంకారం వల్ల పుట్టినట్టే అనేక విధాలైన వికల్పాలు కూడా నష్టపోతాయి. అప్పుడు ఆత్మతత్వ వివేకం జన్మించడం వల్ల ఈ ఆత్మ నేను అనే తత్వబోధ కలుగుతుంది మనకి అంటూ ఇందులో చెప్పడం జరుగుతోంది. కొంచెం మనం సులువుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అహమహ అత్యంత నివృత్య అన్నారు. అహంకారం సంపూర్ణంగా తొలగిపోవడం ద్వారా దానివల్ల ఏర్పడిన అనేక భేదభావాలు నశించడం ద్వారా తత్కృత నానా వికల్ప సమృత్య అన్నదానికనమాట. పరమసత్యాన్ని ఇవన్నీ పోతే పరమసత్యాన్ని పొందుతాడు. ఇప్పుడు అంతర్ముఖ ఆత్మతత్వ విచారణ ద్వారా ఇది నేనని గ్రహించినప్పుడు అహంకారం పూర్తిగా తొలగిపోయి అహంకారం వల్ల పుట్టిన నేను నువ్వు ఇది అది నాది నీది ఇలాంటి భేదభావాలు మనకు ఉంటాయి కదా, అవన్నీ నశించిపోతే ప్రత్యేగాత్మను విచారిస్తే జ్ఞాని నేనే పరమసత్యము అనే అనుభూతిని పొందుతాడు అంటూ మనం సుడుగా అర్థం చేసుకోవచ్చు. సర్వభూతస్థాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అంటారు గీతలో 6వ అధ్యాయంలో. యోగయుక్తుడైన జ్ఞాని అన్ని భూతాలలో ఆత్మను ఆత్మలో అన్ని భూతాలను చూస్తాడు అంటూ. అహంకారం ఉన్నంత వరకు మనం నేను వేరు ప్రపంచం వేరు అనుకుంటాం. అహంకారం పోయిన తర్వాత అన్నిట్లో ఒకే ఆత్మదర్శనం మనకు కలుగుతుంది. అదే శంకరాచార్యులు చెప్పిన నానా వికల్ప సంహృతి. ఒకసారి జడభరతుడు
రాజు రాహుగణుడు పల్లకి మోస్తున్నాడనమాట. పల్లకి సరిగా కదలకపోవడంతో రాజు కోప్పడతాడు. అప్పుడు జడభరతుడు అంటాడు, ఎవరు మోస్తున్నారు, శరీరమా ఆత్మ అంటూ. అతడు తనని శరీరంగా భావించలేదు. అందువల్ల అవమానం కూడా అతనికి తాకలేదు. అహంకారం పోయిన చోట భేదబుద్ధి పోతుంది, భేదబుద్ధి పోయిన చోట బ్రహ్మభావం పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. చిన్న కుండలోని ఆకాశాన్ని చూస్తే కుండలో ఆకాశం వేరుగాను బయట ఆకాశం వేరుగాను కనబడుతుంది మనకి. కుండ పగిలిపోయిన తర్వాత ఆకాశం కలిసిందా? లేదు, ముందు నుంచి ఒకటే. కుండ అనేది ఉపాధి భేదాన్ని చూపించింది. అలాగే శరీరము, మనస్సు, అహంకారము అనే ఈ కుండల వల్ల నేను వేరు అనే భావన వస్తుంది. అది తొలగిపోతే బ్రహ్మైక్యము ప్రత్యక్షమవుతుంది. అందుకే అన్నమాచార్యుల వారు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అంటూ మనకి పాడి వినిపిస్తారు. వివిధ రూపాలు కల్పించిన ఆధారం ఒక్కటే. అహంకారం రూపాన్ని చూపిస్తుంది, జ్ఞానం దాని ఆధారాన్ని చూపిస్తుంది. నానా వికల్పం అంటే ఏమిటి ఇక్కడ? అంటే నేను బ్రాహ్మణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను పండితుణ్ణి, నేను ధనవంతుణ్ణి, లేకపోతే నేను బాధపడుతున్నాను, నేను సంతోషపడుతున్నాను, ఇలాంటి నానా రకాల గుర్తింపులు. ఇవన్నీ కూడాను అహంకారం సృష్టించిన పాత్రలు. నటుడు ఒకడే, వేషాలు అనేకం. ఇంకో రకంగా మనం దీన్ని అర్థం చేసుకుంటే, ఓ చిన్న కుర్రవాడు అద్దాలున్న గదిలోకి వెళ్ళాడు అనుకుందాం. 100 అద్దాలున్నాయి. తాను నవ్వితే 100 మంది నవ్వుతున్నట్లుగా అనిపిస్తోంది. తాను కోప్పడితే 100 మంది కోపడుతున్నట్లుగా కనిపించింది. అతడు నిజంగా 100 మందిని చూశాడా? లేదు, ఒక్కరినే చూస్తున్నాడు, తన్నే చూశాడు. ఈ జగత్తు కూడా అలాగే. అహంకారం ఉన్నప్పుడు అనేకత్వం కనిపిస్తుంది, జ్ఞానం ఉన్నప్పుడు అన్నింటిలోనూ ఒకే చైతన్యం దర్శనమిస్తుంది. మనకి ఇప్పటివరకు కూడాను శంకర్ల వారు ఒక్కొక్క బెట్టు చెప్పుకుంటూ వచ్చారు. అహంకారం సంసారానికి మూలం అన్నారు, ఈ అహంకార నిందని చేస్తూ. ఆ తర్వాత అహంకారం ఉన్నంత వరకు ముక్తి లేదన్నారు. తర్వాత అహంకారం తొలగిపోతే స్వరూపం చంద్రుల్లాగా బయటపడుతుందన్నారు. అహంకారమే జీవభావానికి కారణం అన్నారు. అది సర్పంలా ఉంది కాబట్టి దాన్ని ఖండించేయమన్నారు. దానిలో ఇంకా కొంచెం విషం మిగిలిపోయి ఉంది కాబట్టి దాన్ని కూడా తొలగించాలి, లేకపోతే ముక్తి రాదన్నారు. ఇప్పుడు అహంకారం పూర్తిగా తొలగి దానివల్ల పుట్టిన భేదభావనలు నశించినప్పుడు ప్రత్యేగాత్మ విచారణ ద్వారా ఇదం అహం అసి, అహం అస్మి అనే బ్రహ్మసాక్షాత్కారం సిద్ధిస్తుంది అన్నారు. అహంకారాన్ని జయించడానికి ముక్తికి ఒక్క మెట్టు కాదు, అహంకార నిర్మూలనయే బ్రహ్మసాక్షాత్కార ద్వారం అంటూ అని అర్థం చేసుకోవాలి. మనం అహంకారమే మనంగా జీవిస్తుంటే కులము, గోత్రము, నామం, రూపం, ఐశ్వర్యం, విద్య మొదలైన వాటికి సంబంధించిన అసంఖ్యాకమైన ఆలోచన భావనా తరంగాలు జుంఝుమారుతంలాగా మనల్ని అలజడికి గురి చేస్తాయి. అహంకారం పూర్తిగా అంతరించినప్పుడు వాటిపై గల వ్యామోహం కూడా దాంతోపాటునే అంతరిస్తుంది. అహంకారపు అంతమే ఆత్మానుభూతి. మహోన్నతమైన ఈ స్థితిని ధ్యానించే వారి కంటే వేరుగా ఉండదు. స్వ ఆత్మగా ఈ స్థితి అనుభవంలోకి వస్తుంది. ఆత్మ నేనే అనే అనుభవ రూపంలో బ్రహ్మ అనుభవం ఉంటుంది. కలగనే వ్యక్తి జాగృత్ పురుషుడిని చూడడం అనేది జాగృత్ పురుషుడు నేనే అనే అనుభవ రూపంలో ఉంటుంది. కాబట్టి మానవ జీవిత పరమలక్ష్యమైన ఆత్మానుభూతి ప్రత్యక్షంగా తానుగా పూర్ణంగా ఎప్పుడూ అదే తన సహజ స్వభావంగా ఉంటుందంటున్నారు ఇక్కడ స్వామీజీ. ఇప్పుడు మనం మరో శ్లోకాన్ని కూడా వినేద్దాం. అహం కర్తర్యస్మిన్ అహమితి మతిం ముంచ సహసా వికారాత్మన్యాత్మ ప్రతిఫలజుషి స్వస్థితి పూషి యదధ్యాసాత్ ప్రాప్తా జనిమృతి జరా దుఃఖ బహుళా ప్రతీచశ్చిన్మూర్తేః తవ సుఖతనోః సంశ్రుతిరియం. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం. ప్రతీచః అన్నిటికంటేను లోపల ఉన్నట్టి, చిన్మూర్తేః జ్ఞాన శరీరుడును, సుఖతనోః ఆనందమూర్తియగు, తవ ఆత్మవైన నీకు, యదధ్యాసాత్ దేనియందు నేను అనడి తాదాత్మ్యం ధ్యాసముచే,
జని మృతి జరా దుఃఖ బహుళ. జననము మరణము వార్ధాక్యము దుఃఖములు అన్నవి అధికముగా గల ఇయం సంస్కృతి, ఈ సంసారము ప్రాప్త వచ్చిందో ప్రాప్తించినట్లు భాషించిందో అస్మిన్ అట్టి ఈ వికారములను సూక్ష్మభూతముల వలన జనించినదియు ఆత్మ ప్రతిఫల జూషి ఆత్మ యొక్క ప్రతిబింబమును గ్రహించున్నదియు స్వస్థితిముషి తన యొక్క సహజ మగు స్థితిని అనగా చిదానంద రూపత్వమును అహమితి మతిం నేను అనడి బుద్ధిని సహసా శీఘ్రముగా ముంచ విడుము. ఇదే పరమోపదేశం అంటున్నారు ఇందులో. ఈ వికారాత్మమైనట్టి ఆత్మ యొక్క ప్రతిబింబంతో కూడినట్టి స్వరూపాన్ని కప్పివేసే అహంకారంలో ఉండే ఆత్మబుద్ధిని శీఘ్రంగా వదిలివెయ్యాలి. దాని అధ్యాస వల్లనే చైతన్య స్వరూపము ఆనంద స్వరూపము కలిగిన ప్రత్యేగాత్మ అయిన నీకు జన్మము మరణము ముసలితనము మొదలైన అనేక రకాల దుఃఖాలతో కూడిన సంసార బంధం ప్రాప్తిస్తుంది అంటూ చెప్పడం జరిగిందనమాట. వివరణగా చూద్దాం. ఇది ఒక మేలుకొలుపు అనుకుందాం మనకి. ఇది కేవలం తత్వచర్చ ఏం కాదు. ఇక్కడ గురువుగారు నేరుగా శిష్యుడితో మాట్లాడుతున్నట్లుగా ఉపదేశిస్తున్నారు మనకి. ఓ సాధక, వెంటనే విడిచిపెట్టు. ఏమిటి? నేను కర్తను అనే భావాన్ని అంటున్నారు. ఓ చైతన్య రూపుడా, మన శరీరం మార్పులకి లోనయ్యి ప్రతిబింబిస్తూ ఉంటుంది. అహంకారాన్ని నేను అంటూ ప్రతిభాసిస్తూ ఉంటుంది. దాన్ని భావించొద్దు. నువ్వు వెంటనే విడిచిపెట్టేసే అంటున్నారు. ఎందుకంటే దానివల్ల మనకి జననము మరణము వృద్ధాప్యము దుఃఖము అనే ఈ సంసార చక్రం అంటేసుకుంటోంది. నువ్వు నిజానికి ఆనంద స్వరూపుడివి. ఇక్కడ 5వ అధ్యాయంలో నైవ కించిత్ కరోమి ఇతి యుక్తః మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మీష నిమిషన్ అపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే ఇది ధారయన్ అంటారు. అంటే కర్మలను ఆచరిస్తున్న బంధింపబడడు అనేది విరుద్ధమే అనే ఈ శంకను కర్తృత్వాభిమానం లేకపోతే కర్మబంధం కాదు అని చెప్పి నివారిస్తున్నారు ఇక్కడ మనకి శ్రీకృష్ణ భగవానుడు. తత్వవేత్త అయిన కర్మయోగి దర్శన శ్రవణ స్పర్శ గ్రహణ భోజన గమన నిద్ర శ్వాస గ్రహణ కథన త్యాగ గ్రహణ ఉన్మేషము నిమిషాది ఇంద్రియాల వ్యాపారాల్లో ఇంద్రియాలు తమ తమ విషయాల్లో ప్రవర్తులవుతున్నాయి అని నిశ్చయించుకొని తాను ఏమీ చేయడం లేదు అంటూ గ్రహిస్తాడనమాట. అంటే తత్వజ్ఞానాంతరము పాపం తత్వవేత్తను అంటదు, పూర్వపాపం జ్ఞానోత్పత్తిని నశింపజేస్తుంది అంటూ ఇక్కడ దీనికి అర్థం చెప్తాను. అంటే తత్వజ్ఞాని చూస్తూ వింటూ నడుస్తూ తింటూ ఉన్నప్పటికీ కూడాను నేనేమీ చేయడం లేదు అని తెలుసుకుంటాడనమాట. ఇంద్రియాలు తమ తమ విషయాల్లోనే పనిచేస్తాయని గ్రహిస్తాడు. అహంకర్త అనే భావాన్ని విడిచిపెట్టు అన్నదానికి మనం ఈ రకంగా అర్థం చేసుకుని దాన్ని విడిచిపెట్టాలన్నమాట. అష్టావక్ర గీతలో మనకి కర్తృత్వ భోక్తృత్వ మహాంధి స్పృహ జీవితే యదితే అస్తి రాజన్ అంటారు. అంటే కర్తృత్వం భోక్తృత్వం గొప్ప అంధకారం, అవి ఉన్నంత వరకు జ్ఞానం లేదు అంటారు. అందుకే మనకి బృహదారణ్యం వెంటనే ఏం చెప్పేస్తుంది? అసంగోహి అయం పురుష అంటుంది. అంటే ఈ ఆత్మకు ఏ సంబంధం లేదు అంటుంది. ఆత్మ అసంగం అంటుంది. కానీ మనం నేను చేశాం నేను అని అంటుంటాం. అక్కడ బంధం మొదలైపోతుంది అనమాట. హనుమంతుడు లంకను దహనం చేశాడు, సముద్రాన్ని దాటాడు, సీతాదేవిని కనుక్కున్నాడు, రామకార్యాన్ని విజయవంతం చేశాడు. అంతటి కార్యాలు చేసిన తర్వాత కూడా ఏమన్నాడు? నేను రామకార్యాన్ని చేశాను అని అనలేదు. రాముని కృప వల్ల ఇదంతా జరిగింది అంటారు ఆయన. అందుకే హనుమంతుడు శక్తివంతుడైన బంధితుడు కాలేదనమాట. కర్తృత్వం లేని చోట కర్మబంధం ఉండదు. అద్దంలో ముఖం కనిపిస్తుంది మనకి. కనిపించే ప్రతిబింబం నవ్వితే మనం నవ్వినట్ట? అది కేవలం ప్రతిబింబం. అలాగే బుద్ధిలో కనిపించే నేను భావం కూడా ప్రతిబింబ చైతన్యమే. కానీ మనం ఆ ప్రతిబింబాన్ని నిజమైన ఆత్మగా భావిస్తున్నాం. అదే అధ్యాస అన్నమాట. అన్నమాచార్యుల వారి కీర్తన నానాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము అంటూ చక్కటి పాట మనకి అందించారు. ఈ జీవితం ఒక నాటకం. నటుడి పాత్రలో తాదాత్మ్యం చెందితే బాధపడతాడు, తాను నటుడని గుర్తుంటే ఆనందంగా నటిస్తాడు. మన పరిస్థితి కూడా అదే. శరీర పాత్రలో తాదాత్మ్యం వల్లే ఈ సంసారం మనకి.
ఆత్మ ప్రతిఫల జుషి అని పదం వాడారు ఇక్కడ. ఈ శ్లోకంలో అత్యంత సూక్ష్మమైన పదం అని చెప్పుకోవచ్చు మనం ఇది. శరీరం ఆత్మ కాదు, బుద్ధి ఆత్మ కాదు, అహంకారం ఆత్మ కాదు, కానీ ఆత్మ చైతన్యం వాటిలో ప్రతిబింబిస్తుంది. నీటిలో చంద్రబింబం కనిపిస్తే నీటిని చంద్రుడు అనుకుంటే మనం పొరపాటు పడ్డట్టు అవుతుంది. అలాగే బుద్ధిలో కనిపించే నేను అనే భావాన్ని ఆత్మగా భావించడం అవిద్య అవుతుందన్నమాట. మనం జీవితాంతం ఈ నేనుని పట్టుకునే వేళ్లాడుతుంటాం. నేను చదువుకున్నాను, నేను సంపాదించేశాను, నేను గెలిచేశాను, నేను ఓడిపోయాను అంటుంటాం. నేను ముసలివాడిని, నేను బాధపడిపోతున్నాను అంటుంటాం. కానీ అసలు శంకరుల వారు మళ్ళీ మళ్ళీ మనకి ఒకటే చెప్తున్నారు. ఆ నేను ఎవరు అనే ప్రశ్న వేసుకుంటే శరీరమా? కాదు. బాల్యము, యవ్వనం, వృద్ధాప్యం మనకు కనబడుతున్నాయి కాబట్టి దాన్ని తీసేయండి. అలాగే మనస్సు కూడాను ప్రతిక్షణం మారుతోంది, బుద్ధి కూడాను వస్తోంది పోతోంది. మారనేది ప్రత్యేగాత్మ అయిన సాక్షి స్వరూపమైన ఆ పరబ్రహ్మ. అదే నువ్వు అంటున్నారు ఆయన. నువ్వు ఎలాంటి వాడివి అంటే సాక్షి చైతన్య స్వరూపుడివి, సుఖతనువువి, ఆనందమయమైన బ్రహ్మస్వరూపుడివి అంటూ చక్కటి అద్వైత బోధన ఇందులో మనకి ఆయన వినిపించారనమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు. నాటకము కానక కన్నది కైవల్యము నాటి బతుకు నాటకము కానక కన్నది కైవల్యము నాటి బతుకు నాటకము